ఉద్యానవన శాఖలో ఆ మేడం ఆఫీసర్. వృత్తి ప్రభుత్వ ఉద్యోగమే. అయినా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం ప్రవృత్తి. రైతులకు చెల్లించాల్సిన పరిహారంలో కూడా కక్కుర్తే. ఇదేం అన్యాయం అని రైతులు కన్నీళ్లు పెట్టుకున్నా మేడంకు దయాదాక్షిణ్యాలుండవు. కావలసింది దక్షిణమే. ఆ దక్షిణం చేతిలో పడితే మేడం గారి కరుణా కటాక్షం లభిస్తాయట. కాదు కూడదు అని ప్రశ్నిస్తే అలా ప్రశ్నించిన రైతులకు కేసులు వేధింపులు కామన్. పచ్చని చెట్ల సాక్షిగా 10 లక్షల పగటి దోపిడీకి తెరతీసిన అధికారిని భాగోతం ఏంటో ఇప్పుడు చూద్దాం. పోర్టు విస్తరణ అధికారికి కాసుల పంట. మేడం కరుణిస్తేనే పరిహారం, ఆపై రైతుకు రొక్కం. అడ్డంగా బుక్కైన బ్లాక్మెయిల్ చేయడంలో దిట్ట. ఇది ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరు గ్రామం. పెద్ద స్కామ్కు కేర్ ఆఫ్ అడ్రస్. రామాయపట్నం పోర్టు విస్తరణలో భాగంగా ఏపీ మారిటైమ్ బోర్డ్ ఈ ప్రాంతంలోని భూముల్ని, మామిడి తోటల్ని స్వాధీనం చేసుకుంది. వీటికి పరిహారం కూడా ప్రకటించారు. దశాబ్దాలుగా భూముల్ని, తోటల్ని సాగు చేస్తున్న రైతులకు ఆ పరిహారం కంటితుడిపే అయినా ఉద్యానవన శాఖ అధికారులు ఆ పరిహారాన్ని పరిహాసంగా మార్చేశారు. రైతులకు కన్నీళ్లు మిగులుస్తున్నారు. నిధులున్నా ఆ నిధులు రైతులకు చేరకుండా అవినీతి చెక్పోస్ట్ పెట్టేశారు. పరిహారం ఫైల్ కదల్లేదు. అదే టేబుల్ కింద చేయి తడిపితే ఫైళ్లకు కాళ్లొచ్చేస్తాయి. అడిగినంత దక్షిణ సమర్పించలేదో రైతులకు ఇక్కట్లే. పరిహారం చేతికి రావాలంటే పర్సంటేజీలివ్వాల్సిందే. అన్యాయాన్ని ప్రశ్నించిన రైతులపై కేసులు పెట్టి బ్లాక్మెయిల్ చేయడానికి వెనకాడటం లేదు. ఇక్కడ కనిపిస్తున్న రైతు పేరు శేషయ్య. గుడ్లూరు గ్రామం. పరిహారం విషయంలో శేషయ్యకు ఎదురైన చేదు అనుభవం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మారిటైమ్ బోర్డ్ శేషయ్యకు చెందిన 4 ఎకరాల మామిడి తోటను స్వాధీనం చేసుకుంది. నష్టపరిహారం ఫైల్ క్లియర్ చేయించుకోవడానికి 3-4 నెలలుగా ఉద్యానవన ఆఫీసర్లు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఇదే సమయంలో బిల్లా జ్యోతి అనే ఉద్యానవన శాఖ అధికారి ఎంట్రీ ఇచ్చారు. విచారణ పేరుతో ఒక వ్యక్తిని రైతు శేషయ్య దగ్గరకు పంపి ఆపై తన దగ్గరకు పిలిపించుకున్నారు. పరిహారం దక్కాలంటే సింపుల్గా 12 లక్షలు లంచం అడిగినట్టు శేషయ్య చేస్తున్న ఆరోపణ. ఈ లంచాన్ని కింది నుంచి పై వరకు అంతా పంచుకోవాలని పంచతంత్రం చెప్పారు. డిపార్ట్మెంట్లో ఏ స్థాయిలో కరప్షన్ ఉందో మేడం మాటల్లో అర్థమవుతోంది. రామాయపట్నం పోర్టు విస్తరణలో భాగంగా మారిటైమ్ బోర్డు వారు మాది 4 ఎకరాల మామిడి తోటని అక్వైర్ చేశారు. దాంట్లో భాగంగా భూమికి సంబంధించిన కాంపెన్సేషన్ మేము ఆల్రెడీ తీసుకున్నాము. అయితే మామిడి తోటకు సంబంధించిన కాంపెన్సేషన్ కోసం హార్టికల్చర్ అధికారి చుట్టూ కాళ్ళు అరిగేలాగా 3-4 నెలలు తిరిగినా కానీ ఎలాంటి ఫలితం రాలేదు. ఆ తర్వాత ఒక 4 నెలల్లో ఒక మనిషిని నా దగ్గరికి పంపించి మా పొలంలోకి రమ్మన్నారు ఎంక్వైరీ కోసం. మా పొలంలోకి వచ్చి ఎంక్వైరీ చేసుకుంటూ నాకు దీనికి మీ చెట్ల వయసు నేను బిల్లులు ఉన్నా కానీ నా తోటకు సంబంధించిన బిల్లులు ఉన్నా కానీ నేను మొక్కలు కొన్న బిల్లులు ఉన్నా కానీ దీనికి సంబంధించి నాకు 12 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ నువ్వు లంచం ఇవ్వలేని పరిస్థితుల్లో నీకు తెలిసిన మానవ వెంకట్రావు అనే రైతుకి ఏం జరిగిందో మీరు చూసుకోండి. ఆ చెట్లు దీనికన్నా ఇంకా పెద్దగా ఉన్నాయి. అయినా కానీ వాళ్ళు లంచం ఇవ్వలేదన్న కారణంతో వాళ్ళకి నేను చాలా తక్కువ 1000 రూపాయలు ఒక చెట్టుకి ఇచ్చాను. అది 6000 రూపాయలకు ఎలిజిబిలిటీ ఉన్నా కానీ నేను ఇవ్వలేదు. ఎందుకు అంటే నేను కింద నుంచి పై అధికారుల వరకు అందరికి ఇచ్చుకుంటా వెళ్ళాలి. మీరు ఎక్కడ పోయి కంప్లైంట్ ఇచ్చుకున్నా కానీ మీకు నష్టపరిహారం రాదు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ ఈ అమౌంట్ని పంచుకుంటున్నాం కాబట్టి నీకు నష్టపరిహారం రాదు. సో ఈ డబ్బులు మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి గట్టిగా అడిగారు. తర్వాత కొన్ని రోజులు ఊర్లోకి వచ్చి ఎంక్వైరీ చేసుకుంటే ప్రతి ఒక్కరి దగ్గర రైతు దగ్గర ఆవిడ ఆల్మోస్ట్ తీసుకుంటున్నారని చెప్పి, బిల్లా జ్యోతి గారు ఆల్రెడీ తీసుకుంటున్నారని చెప్పి విషయం నాకు తెలిసింది. సో తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఇవ్వడానికి ఒప్పుకొని ఒక 5 లక్షల రూపాయలు నేను బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను. మిగతా 5 లక్షల రూపాయలు చేవూరు రోడ్డు నేషనల్ హైవేలో కారులో క్యాష్ రూపంలో ఇవ్వడం జరిగింది. నేను మొన్నటి నుంచి ఆలోచించి ఇటు అకౌంట్ కి కొట్టినా కూడా తలనొప్పేమో, మనం ఇంకో మనిషిని పెట్టుకోకుండా మనీ ఇచ్చినా కూడా తలనొప్పి. మేడం ఇబ్బంది ఏముంది? నా భార్య అకౌంట్ కొడితే నేను అది కూడా డైరెక్ట్ గా నా అకౌంట్ నుంచి ఎందుకు అని చెప్పి వేరే అకౌంట్ కి కొట్టి అటు నుంచి కొట్టిస్తున్నా నేను. అలా అంటారా? ఇంకోటి ఓకే మేడం, వేరే ఒకటి మేడం భార్య నెంబర్ నుంచి అనుకుంటా, దివ్య ఏదో వాట్సాప్ నెంబర్ నుంచి పెట్టాడు మెసేజ్.
ఏమని నా మేడం? ఫోన్ ఎందుకు ఆన్సర్ చేయట్లేదు, ఆ, నేను వెంకటశేషయ్యని, ఆ, 5 లక్షలు ఇచ్చినప్పుడు నా నెంబర్ ఫాలో చేశారు కదా, ఇప్పుడు ఆ, ఎందుకు బ్లాక్ చేశారు, నాకు ఆ, నా డబ్బులు కావాలి, ఆ, 3 రోజుల్లో ఇస్తామన్నారు, ఆ. ఇంతవరకు నా మళ్ళీ వాడు మెసేజ్లు పెట్టాడు నాకు వాట్సాప్ లో. ఏమని ఏమని ఈ స్క్రీన్ షాట్ తెస్తుంటే కిందకి వెళ్ళిపోతా ఉన్నది, రావట్లా. సో మీకు ఫార్వర్డ్ చేస్తుంది సర్లే, మేడం, ఒక్కొక్కటి. నాకు ఏం అవసరం లేదు కానీ ఆ దరిద్రం అంతా నేను ఎందుకు చదువుతాను, బ్లాక్ ఉన్నాను మేడం. చేశారని. చెప్పు చెప్పు చాలు. ఏం లేదు, నువ్వు బ్లాక్ చేసావు, మీ మేడం కూడా బ్లాక్ చేసింది నా నెంబరు. ఉమ్, ఇలా డైలీ ఇట్లా కంటిన్యూగా టైం పాస్ చేస్తున్నారు మీరు ఉమ్, ఇద్దరు కలిసి, నాతో ఆడుకుంటున్నారు. ఉమ్, నేను నెగిటివ్ గా థింక్ చేస్తే వేరే లాగా ఉమ్. అది వాడే పెద్ద పెట్టాడు. పిచ్చోడు, పెట్టాడు. పెచ్చనాయాలు. అది పెట్టాడు. నువ్వు ఇప్పుడు సాయంత్రం పెట్టింది నువ్వు నాకు మెసేజ్లు. నువ్వు సాయంత్రానికి ఇలా కొట్టేసేది, అందుకే 3ంటికి కొట్టేసేయి, సరేనా? అలాగే. తర్వాత వాడు ఆ మెసేజ్ డిలీట్ చేయించు, నువ్వు కొట్టేసిన తర్వాత వాడి ఫోన్ నుంచే డిలీట్ చేయించేసాయి. సరే. నీకు మనీ పడిపోయాయి కదా, ఇంకా నువ్వు నాకు ఫోన్ చేయొద్దని చెప్పేసి నువ్వు, నీకు ఇంకా